హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే డ్రెస్ ఇదండి, చున్నీ అనమాట. యాక్చువల్గా చున్నీ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది 3 మీటర్స్ దాకా ఉందన్నమాట. ఒక బ్లౌజ్ అయింది, ఒక డ్రెస్ అయిందనమాట. ఇలాగా చూడండి, ఆ బార్డర్ వచ్చేసింది. ఇలా ఖర్చు కానీ ప్లస్ గుర్తు హ్యాండ్ దగ్గర ఇక్కడ ఖర్చు అయితే ఇంపార్టెంట్ అండి. డ్రెస్కి ఎలా కుట్టేది అయితే నేను వేరే వీడియో అయితే తీస్తాను. ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను, ఓకేనా? స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసింది అనమాట. స్టిచ్చింగ్ చేశాను. గల్లా కూడా రౌండ్ నెక్ కాకుండా ఇలా డిజైన్ నెక్ అయితే పెట్టాను. రౌండ్ నెక్ మామూలుగా యాక్చువల్గా గీసాను, కానీ డిజైన్ నెక్ పెట్టాను అనమాట. క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి. ఇది షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకున్నా. హ్యాండ్ డౌన్ కూడా 7.5 అనమాట. అంటే 40 సైజు డ్రెస్ అనమాట. పెద్ద సైజు కిందకే వస్తుంది కదా, అందుకని చెప్పి నేను మెజర్మెంట్, రెడీమేడ్ మెజర్మెంట్ ఉంటుంది కదా, దాని ప్రకారమే షోల్డర్ తీసుకున్నా. అంత మెజర్మెంట్ అంతా దానిలాగానే తీసుకున్నాను అనమాట. అది కరెక్ట్గా ఉందని చెప్పారు. ఇది ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్ 7.5 తీసుకున్నా. నడుము లూజ్ వచ్చేసి 14 దగ్గర తీసుకున్నా. హిప్ లూజ్ వచ్చేసి 22 దగ్గర తీసుకున్నా, ఓకేనా? ఎందుకంటే నాకు కటింగ్ చేసేటప్పుడు మీకు కనిపించలేదని చెప్పేసి నేను ఇలా క్లియర్గా అయితే మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలాగా. ఇప్పుడు 36 లెంత్ పెట్టాను అనమాట. అర్థమైంది కదా? ఇలా షోల్డర్ కానించి హ్యాండ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్, ఓకేనా? ఇలా తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి మనం కట్స్ దగ్గర 1 ఇంచ్ అయితే యాడ్ చేశాను ఖర్చుకి. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నా, ఓకేనా? ఇక్కడ నడుము లోజు, ఇది చెస్ట్ లోజు కట్స్ అయితే పెట్టాను. ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. ఇలా వచ్చేసింది కట్ చేసినప్పుడు. మీకైతే మళ్ళీ కొలతలు పెట్టి చూపిస్తాను ఎలా కటింగ్ చేసేదన్నమాట. ఇప్పుడు చూడండి, 38 ఉంది. 38 మనం 2 ఇంచెస్ వేస్తే మైనస్ చేసుకుంటాము. ఇది లైనింగ్ కాబట్టి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకైనా తగ్గించుకోవచ్చు. లైనింగ్ ఏం కాదు, లోపలికే ఉంటుంది. అలా సెట్ చేసుకోండి, ఓకేనా? 2 మీటర్స్ అయితే లైనింగ్ తీసుకున్న. ఓపెన్ సైడ్ క్లోజ్ మన వైపు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఫోల్డింగ్ మీద, డబల్ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 4 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి డ్రెస్కి, ఓకేనా? చూడండి, నాకు కెమెరా అయితే కనపడలేదు, అంతా ఇలా తీసాను అనమాట. 36 లెంత్ పెట్టాను. ఇక్కడ మ్యాక్సిమం అయితే 38 వరకు వస్తుందండి. 2 మీటర్స్ లైనింగ్, అంతకన్నా అయితే ఎక్కువ ఏం రాదు. అంత క్రాస్ అంతా పోను 38 వచ్చేస్తుంది. అదే పెద్ద సైజ్ అయిందనుకోండి, లెంత్ ఎక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవచ్చు. ఇది ఎక్కువ లెంత్ అవసరం లేదండి, కొంచెం షార్ట్గానే పెట్టమన్నారు. ఇలా అయితే 36 సైజు నేను పెట్టేశాను అనమాట. ఒరిజినల్ వచ్చేసి 38.5 ఉందన్నమాట. ఫోల్డింగ్ మీద ఖర్చు ఉంది కాబట్టి ఇలా చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగు. ఫస్ట్ హిప్ నుంచి స్టార్ట్ చేసిన అండి. ఇక్కడ చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు 3 కొలతలు అయితే ఉంటాయి అన్నమాట డ్రెస్కి. ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి 7.5కి ఒక, అంటే అది హిప్ లూజ్ కిందిది. మిడిల్లో వచ్చేసి నడుము లూజ్ వస్తుంది, ఇక్కడ చెస్ట్ లూజ్ వస్తుంది. ఈ 3 మార్కింగ్ ఉంటే మనం ఈజీగా డ్రెస్, చాలా ఈజీ అండి. బ్లౌజ్ కన్నా డ్రెస్ ఈజీగానే ఉంటుంది కొలతలు. ఇలా ఒక్కొక్క మార్కింగ్ అయితే 3 మార్కింగ్స్లు వేసుకున్నాం కదా. హిప్ లూజ్కి, నడుము లూజ్కి, చెస్ట్ లూజ్కి ఇలా లైన్స్ వేసాం. చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజ్ అనమాట. ఈ 3 ఇది ఇలా గీసేసుకోవాలి. మనం మార్కింగ్ వేసేసుకొని 7.5కి 14కి నడుము లూజు. ఇక్కడ వచ్చేసి 21, 22 వరకు పెట్టానండి నేను. షోల్డర్ వచ్చేసి ఇలా 7.5 అయితే తీసుకున్నా. నేను మెజర్మెంట్ ప్రకారం అయితే షోల్డర్ తీసుకున్నా. రెడీమేడ్కి షోల్డర్ ఎక్కువ వెడల్పు ఉంటుంది కదా, అలా ఉంటేనే బాగుంటుంది డ్రెస్సులకి. షోల్డర్ ఎక్కువనే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 7.5 పెట్టుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కూడా 7.5 అయితే తీసుకున్నా నేను. మనము బోట్ నెక్కి ఎలా కొలతలు ఉంటాయి సేమ్ అంతే. షోల్డర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది డ్రెస్ లుక్.
మన రెడీమేడ్ టైప్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా 3 కొలతలు అయితే. ఇప్పుడు వచ్చేసి ఇది 40 సైజ్ అనమాట మొత్తం డ్రెస్. అంటే 4తో డివైడ్ చేసేసుకుంటే 10 వస్తుంది కదా. 10 ఇంచెస్ ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా. చాలా ఈజీ అండి బిగినర్స్కి కూడా డ్రెస్ కుట్టడము. మనం మన వరకు కుట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ ట్రై చేయండి, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళవి కూడా ఈజీగా కుట్టగలుగుతాం. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. చెస్ట్ లూజ్ మనం 10 పెట్టాం కదా, నడుములో వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. అంటే 38ను మనం 4తో డివైడ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది, 9 వస్తుంది కదా. అలా ఇలా చూడండి, 38ను ఇలా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఫోల్డ్ చేస్తే మనకు 9 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇక్కడ హిప్ లూజ్ కూడా మొత్తం టోటల్ 21 ఉంది కదా, 21 అంటే 42 వస్తుంది కదా. అలా 4తో డివైడ్ చేసుకుంటే 21 వస్తుంది. ఇలా ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. హిప్ వరకు 2 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చు. కింద వచ్చేసి మనము 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఫస్ట్ ఇలా గీసేసి ముందు సైడ్కు, అదేమో ఇక్కడికి ఇక్కడ ఇలా పెట్టాలన్నమాట. 2 ఇంచెస్ ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు స్కేల్ కూడా ఇలా గీసేసుకోవాలి. ఇలా పెట్టేసి క్రాస్ గీసాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము స్ట్రైట్గా ఇప్పుడు ఇక్కడ 21 పెట్టాం కదా, ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, 22 పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 22 ఇప్పు లూజ్ అని పెట్టుకున్నాం అనుకోండి, 23 కింద పెట్టేసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా గీయాలి. మార్కింగ్ బట్టి ఇలా స్ట్రైట్ గీసేసి ఇక్కడ 1 ఇంచ్ వరకు మనం తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు. ఓకేనా. మన ఫోల్డింగ్ 1 ఇంచ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ క్లాత్ వాడకుండా ఫోల్డింగ్ చేసుకున్నా కూడా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇది 22 ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ అయితే 4 ఇంచెస్ వచ్చింది ఖర్చులతో సహా. ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ ఎంత మిగిలితే అంత నెక్ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ 5.5 వరకు నెక్ తీసుకున్నా. నేనైతే రౌండ్ షేప్ అయితే గీసాను, కానీ నెక్ డిజైన్ అయితే వేశాను. అది కూడా చూపిస్తాను మీకు. నెక్ ఎలా గీసేది క్యాన్వాస్ పేపర్ మీద పెట్టి వేసాను, కుట్టాను అనమాట. ఇలా రౌండ్ షేప్ అయితే మామూలుగా గీశాను. మెజర్మెంట్ ప్రకారం ఇలానే ఉంది. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఒక 2.5 3 వరకు తీసుకున్నాను అనమాట, బోట్ టైప్లో బ్యాక్. ఇక్కడ వచ్చేసి 1.5 దగ్గర, ఎందుకంటే ఇది బ్లౌజ్ ప్రకారం మనకు కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది. మరి బ్లౌజ్ ప్రకారం ఫిట్ సరిగ్గా ఉండదు. కొంచెం లూజ్ ఉన్న ఏం కాదనమాట డ్రెస్కి. అంటే బ్లౌజ్ ఫిట్టింగే రావాలని ఏం లేదు, కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది డ్రెస్. మరీ టైట్గా లేకుండా కొంచెము లూజే ఉండాలి. ఓకేనా. ఇలా ఆపించి ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఇలా కొంచెం క్రాస్ తీసుకోవచ్చు. మామూలుగా అయితే షోల్డర్ నుంచి నెక్ వరకు తీసుకుంటాం కదా, ఇప్పుడు నెక్ నుంచి షోల్డర్ వరకు క్రాస్ తీసుకోవాలి. బోట్ నెక్ ఎలాగా అట్లా 9 ఇంచెస్ రావాలన్నమాట. 9 ఇంచెస్ రావాలి కదా. 8.5 వచ్చింది. 8.5 మళ్ళీ నేను కొంచెం ఇలా పావించి ఇలా గీసాను అనమాట. కొంచెం కిందికి పావించి గీసాను. అక్కడి నుంచి 1.5 పెట్టుకొని మనం హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా ఉండాలి కదా, కొంచెం లేకపోతే టైట్ పట్టేస్తుంది. కొంచెం లూజ్ ఉన్నా ఏం కాదులే. ఇప్పుడు కొలుసుకుంటే 9 కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా తక్కువ ఉన్నప్పుడు కింద తీసుకోవాలి, ఒకవేళ ఎక్కువ ఉన్నదాన్ని పైకి తీసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకోవాలి మనం. హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా రావాలి, ఎటు తిరిగి
ఇలా గీసాం కదా. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఇలా ఖర్చు వదిలేసినా కూడా 9 ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చేసింది అనమాట. మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఇప్పుడు ఇలా గీసుకున్నామంటే మనం కట్ చేసుకునేది ఉంటుంది. ఇక్కడ ఇలా కొంచెం అయితే నేను ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్ అయితే తీసాను అనమాట. స్ట్రైట్గా లేకుండా మనం కుట్టేటప్పుడు బాగుంటుంది ఫిట్టింగ్. ఇలా చూడండి, అంతా ఈ కెమెరాకి కనపడాలంటే మొత్తం తీసాను చూడండి. ఇలా గీసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే ఈజీ అనమాట. డ్రెస్ ఇక్కడ 9 ఇంచెస్ హ్యాండ్ రౌండ్. ఓకేనా? ఇలా అన్ని కొలతలు కరెక్ట్గా ఉండి ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కట్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా కట్ చేసామో అలానే స్టిచ్ చేసుకోవచ్చు ఫిట్టింగ్. ఏంటంటే కుట్టేటప్పుడు క్లాత్ కొంచెం పొడవు ఉంటుందనే కానీ బ్లౌజ్ కన్నా చాలా ఈజీ అండి డ్రెస్. ఇలా కటింగ్ అయితే చేసేయాలి. ఫోల్డింగ్ ఉంది కదా పైన. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేస్తాయి చూడండి. ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము కుట్టేటప్పుడు ఎక్కడ కుట్టేదని తెలుస్తుంది అనమాట ఈజీగా. ఇది ఇక్కడ ఒకటి, నడుము దగ్గర ఒకటి, అంటే మనం కుట్టేటప్పుడు ఈ రెండు జాయింట్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది ఖర్చు తెలియడం వలన. ఎక్కడ హిప్ కట్, నడుము కట్స్ అనేది కరెక్ట్గా పెట్టేసుకున్నట్టు ఫిట్టింగ్ బాగుంటుంది కుట్టేటప్పుడు. ఇలా ఇది బ్యాక్ పార్ట్. ఇలా పెట్టేసుకొని చిన్న నెక్ అయితే ఒక 2.5 అలా తీసుకున్నా. ఇలా 3.5 ఇలా గీసేసుకొని ఇలా 3 ఇంచెస్ అయినా, అంటే మీకు నెక్ కొంచెం ఇంకా ఎక్కువ వెడల్పు కావాలా, షోల్డర్ తక్కువ కావాలనుకుంటే నెక్ వెడల్పు ఎక్కువ పెట్టుకోవచ్చు. షోల్డర్ వెడల్పు ఎక్కువ కావాలా, నెక్ తక్కువ కావాలనుకున్నప్పుడు నేను ఇలా పెట్టాను అనమాట. అది మీ చాయిస్. ఇప్పుడు ఫ్రంట్ లోతు, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, లోతు కంపల్సరీ తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఇలా ఉంది కదా, ఒక 1/2 ఇంచ్. మనం ఎలాగో బ్లౌజులకు కానీ అలా తీస్తాం కదా, బోట్ నెక్కులకు కానీ ఇలా ఒక 1/2 ఇంచ్ కరువు తీయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట. ఇప్పుడు ఇలా లోతు తీసిన తర్వాత మెయిన్ క్లాత్ పెట్టుకొని ఫోల్డింగ్ ఇటు సైడ్ పెట్టాలి. మనం కట్ చేసేటప్పుడు ఓపెన్స్ ఉండాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే రెండోది కూడా అలానే కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.